హైడ్రా పేరుతో వేల ఇండ్లను సీఎం రేవంత్ రెడ్డి కూలగొట్టారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతి పార్టీలో అసంతృప్తులు ఉంటారన్నారు. వెంగళరావు పంచాయతీ విష్ణువర్ధన్ రెడ్డి, సుధీర్ రెడ్డి సమక్షంలో సరిచేసుకోవాలన్నారు. ప్రతి ఇష్యూను తన దగ్గరకు తీసుకురావద్దన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ జూబ్లీహిల్స్ శ్రేణులతో భేటీ అయ్యారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు కనిపించారన్నారు. పేదలకు గులాబీ జెండానే దిక్కన్నారు కేటీఆర్. తుమ్మల నాగేశ్వరరావు వస్తారు, పెద్ద మనిషి మంత్రి కాబట్టి ఆయన కొద్దిగా వజూదు ఉంటుంది, ఏమని చెప్తే మన వజన్ ఉంటుందేమో అని మనం అనుకుంటాం. వచ్చి చెప్తాడు, అమ్మ మీకు తులం బంగారం ఇస్తా అంటాడు. ఈరోజు నేను చెప్తున్నా, రాసి పెట్టుకొని తులం బంగారం కాదు, వీళ్ళు మీ మెడల పుస్తలతాడు గుంజుకోకపోతే వాళ్ళే గొప్పలు. తులం బంగారం కాదు, తులం ఇనిమియరు. మీ మెడల పుస్తలతాడు కూడా జాగ్రత్తగా పెట్టుకోరు వాళ్ళు వచ్చినప్పుడు, ఎందుకంటే మంచోళ్ళు అయితే కాదు. ఇంకెన్ని మాటలు చెప్పారు మీకు. 4000 పెన్షన్ ఇస్తాం, 2000 కాదు 4000. కేసీఆర్ ముసలమ్మకి ఇస్తున్నాడు, లేకపోతే ముసలాయికి ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తాం, ఇద్దరు కంపల్సరీ ఇస్తామన్నారు. వచ్చినాయా మరి 4000? 22-23 నెలలు అయిపోయాయి. 4000 పెన్షన్ పత్తలేదు, 2,500 యాదికి లేదు. ఆ రోజు డైలాగ్ కొట్టిండి పెద్ద మనిషి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఒక ఆయన పాపం టీవీలో అడిగిండు బట్టి విక్రమార్క గారిని, అయ్యా మరి మీరు చెప్పే హామీలు వింటుంటే మొత్తం 420 హామీలు అయినాయి, 420 హామీలు అయినాయి, మరి ఇవన్నీ కూడితే ఒక 5-6 రాష్ట్రాల బడ్జెట్ సరిపోదు, యాడికెళ్ళి ఇస్తావా పైసలు అన్నాడు. ఏమన్నాడు ఎరికేనా ఆయన? మేము కాంగ్రెస్ వాళ్ళం ఏమనుకున్నారు మీరు? మేము 125 సంవత్సరాల చరిత్ర మాది, ఒక్కొక్కరు 6 ఫీట్లు ఉన్నాం. మేము కేసీఆర్ బక్కగున్నాడు, మేము దొడ్డుగున్నాం, మంచి తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి మాకు. మేము మొత్తం ఎట్లా ఆదాయం ఎట్లా పెంచాలి, ఎట్లా ఆదాయం పంచాలి అవన్నీ మేము చూస్తాం. కొత్త అప్పులు చేయం, సంపద పెంచుతాం, అందరికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ఇగో బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తున్నాం అన్నాడు. నిన్న చెప్తున్నాడు, మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినందుకు మాకు అక్కడ పైసలు లేవు, పైసలు లేవట విద్యార్థులకు.